గీతాధ్యాయం 6 యొక్క 37వ శ్లోకం నుండి 39లో అర్జునుడు ఏమని అడిగాడంటే, ఎవరైనా సాధకుడు సాధన చేస్తూ మధ్యలో విచలితుడైతే అప్పుడు అతడు కష్టాలను ప్రాప్తి పొందలేడు కదా. గీతా అధ్యాయం 6 శ్లోకం 40 నుండి 44లో దీనికి సమాధానమిస్తూ గీతా జ్ఞానదాత ప్రభువు చెబుతున్నారు ఏమనంటే, అలాంటి వ్యక్తి ఈ లోకంలోనూ ఉండడు మరియు పరలోకంలో ఉండడు, అనగా ఇంటిలోనూ ఉండడు, శ్మశానఘాట్లో ఉండడు, అతని జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఓ అర్జున, ఆత్మ ఉద్ధరణ కోసం కర్మ చేయువాడు ఎవరైనా మానవుడు భక్తి మార్గం నుండి భ్రష్టుడు కాడు, అతడు కష్టాల ప్రాప్తి పొందడు. గీతా అధ్యాయం 6 శ్లోకం 40 నుండి 44 వరకు సాధన నుండి దారి తప్పిన భ్రష్టుడైన సాధకుని యొక్క వివరణ చెప్పబడినది. ఆ భక్తి మార్గం నుండి విచలితుడైన సాధకుడు ఇంటిలోనూ ఉండడు, శ్మశానఘాట్లో ఉండడు, అనగా పూర్తిగా నిరాశను ప్రాప్తి పొందుతాడు. అతడు 84 లక్షల యోనిలలో కష్టాన్ని అనుభవించి తరువాత పుణ్యకర్మ యొక్క ఆధారంతో స్వర్గము మొదలగు లోకాలలో తన పుణ్యకర్మలను, వేదవాణిలో వర్ణించిన పుణ్యాలను, నిర్ణీత సమయం వరకు భోగాలను అనుభవిస్తాడు. తరువాత పతనానికి ప్రాప్తి పొందుతాడు మరియు మంచి ఆచరణ గల భక్తుల ఇంటిలో జన్మిస్తాడు. కాని అర్జున, అలాంటి జన్మ అసంభవము. ఎప్పుడైతే ఆ వ్యక్తి మానవ జన్మ ప్రాప్తి పొందుతాడో అప్పుడు తన స్వభావవశుడై శాస్త్రావిధి రహిత సాధన చేస్తాడు. దాని కారణం చేత జీవనం వ్యక్తమవడంతో వినాశనాన్ని ప్రాప్తి పొందుతాడు.